ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో తుని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు భారీ స్థాయిలో ఆర్థిక సాయం అందించారు. దివ్యాంగులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే దివ్య తుని నియోజకవర్గానికి చెందిన 9 మంది దివ్యాంగులకు 1,20,000 విలువైన 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆమె తెలిపారు. అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 70 మంది లబ్ధిదారులకు 31 లక్షల చెక్కును అందజేశారు. గత 2 సంవత్సరాల్లో తుని నియోజకవర్గంలో 391 మందికి మొత్తం 2,90,00,000 మేర వైద్య సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నిరుపేదల కష్ట సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిజమైన ఆపద్బాంధవునిగా నిలుస్తుందని, ప్రజలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో పాటు మండల, జిల్లా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రజా న్యూస్ పేపర్. అందరికీ నమస్కారం. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ వికలాంగులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారికి స్కూటీ ఇవ్వడం జరిగింది, ట్రైసైకిల్ స్కూటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీరంతా క్షేమంగా నడపాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ ఈ బండి అందించినందుకు ఒక్కొక్క బండి వచ్చేసి 1,20,000. అలాగే మనకి ఇవాళ తుని కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 9 బండ్లు వచ్చినాయి. దాదాపు 10 లక్షల పైన విలువ చేసే బండ్లు అన్నీ కలిపి కూడా ఇది మీరు నిజంగా సద్వినియోగం చేసుకొని నలుగురికి కూడా ఇంత మంచి పని కార్యక్రమాన్ని నలుగురికి కూడా మీరు మాట ద్వారా మీరు అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నిజంగా తుని తేటగుంట టీడీపీ కార్యాలయంలో ఒక పండగ వాతావరణం. ఇవాళంతా కూడా అటు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, 71 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, ఇవాళ 9 బళ్ళు కానీ ఇవాళ నిజంగా పేదలతోటి ఉండే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వమే పేదలతోటి ఉండే ప్రభుత్వం అని ఇవాళ నిజంగా నిరూపించుకున్నాం మనమంతా కూడా. ఇదే రానున్న రోజులు కూడా ఇలానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ముందు ఉండిందా మీకు ఏదన్నా బండి? ఇదే మొదటిసారా నడపడం వచ్చా మీకు? వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అది పి చిన్నపల్లి గ్రామం అండి, తొండంగి మండలం. అదే మేడం గారికి అంటే సీఎం గారికి మాకు వికలాంగులకి ఎటువంటి వాళ్ళ మీద ఆధారపడకుండా యనమల దివ్య మేడం గారు, అదే సీఎం సార్ మన చంద్రబాబు నాయుడు సార్కి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. పోలవరండి, మీ వికలాంగులు కాబట్టి నీ పొలవరం తుని మండలం. దివ్య మేడం గారికి నమస్కారాలు. మాకు ఈ బండి ఇచ్చినందుకు ఎంత ఆనందంగా ఉంది. సీఎం కిసాన్ పథకం మాకు ఇచ్చినందుకు ఎంత ఆనందంగా ఉంది. మాకు వికలాంగులైన ప్రపంచం లేకుండా మేడం గారిని సహాయం చేసినందుకు థ్యాంక్స్ అండి. గవర్నమెంట్ యనమల దివ్య గారికి నమస్కారం అండి. నాకు గవర్నమెంట్ ద్వారా స్కూటీ వచ్చినందుకు మా ఊరు పెద్దల ద్వారా నాకు బండి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. సీఎం సార్ అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ యనమల దివ్య గారికి నమస్కారాలు. మాకు బండి వికలాంగ బండి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటున్నాం. ఈ బండి వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళవలసిందో ప్రయాణం దూరంగా వెళ్తున్నామనిగా తెలియజేస్తున్నాను. జై యనమల, జై చంద్రబాబు. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మన ఊరి పెద్దలకి, అలాగే యనమల రామకృష్ణ గారికి, దివ్య గారికి, రాజేష్ గారికి ముందుగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను గత ప్రభుత్వంలో బండికి పెట్టడం జరిగింది. వారు నన్ను కొద్దిగా వచ్చేస్తుందని చెప్పి మోసం చేసి ఇలాగా వేరే ఒకరికి మార్చడం జరిగింది. చాలా బాధపడ్డాను. అప్పుడు మాకు పెద్దలు అన్నారు, మేము ఉన్నాం సపోర్ట్గా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం అని చెప్పి ఇప్పుడు దాకా మాకు వెనకాల చేయూతగా వచ్చిన మా పెద్దలకి ముందుగా ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఇంత అవకాశం ఇచ్చిన దివ్య మేడం గారికి, అలాగే మన చంద్రబాబు గారికి చాలా చాలా రుణపడి ఉంటాను. సంతోషంగా నేను ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం సీఎం సార్. జై సీఎం. థ్యాంక్ యూ సీఎం సార్. పవర్ స్టార్ గారు కూడా ఇష్టం.